హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి కోట్ల మంది ట్రై చేసి సూపర్ అని చెప్తున్న చిట్కా. 2 నిమిషాల్లో ఎంత నల్లగా ఉన్న స్కిన్ కూడా తెల్లగా మారుతుంది. నమ్మని వాళ్ళ కోసం నేను లైవ్లోనే డార్క్ స్కిన్ మీద అప్లై చేసి చూపించాను. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అదే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఓకే, దీనికోసం అని చెప్పి నేను ఇక్కడ ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను. నేను ప్రతిదానికి ఇక్కడ ఆల్టర్నేట్ కూడా చెప్తాను. మా స్కిన్కి శనగపిండి పడదు అనుకున్న వాళ్ళు ఈ ప్లేస్లో మీరు ముల్తానీ మట్టినైనా యూస్ చేసుకోవచ్చు, లేకుంటే రైస్ ఫ్లోర్నైనా కూడా యూస్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. బెస్ట్ ఆప్షన్ అయితే శనగపిండి అని చెప్పి చెప్తాను. శనగపిండి మన స్కిన్ మీద ఉండే సన్ ట్యాన్ని ఈజీగా రిమూవ్ చేసి మనకి పోర్స్లో ఇరుక్కుపోయిన మురికిని జిడ్డుని క్లీన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ నేను తీసుకున్న ఇంగ్రీడియంట్ వచ్చేసి వైల్డ్ టర్మరిక్ అంటే కస్తూరి పసుపుని తీసుకున్నాను. మీ దగ్గర కస్తూరి పసుపు లేకపోతే వంటల్లో యూస్ చేసుకునే పసుపునైనా కూడా వాడుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ మీ స్కిన్కి పసుపు అనేది అసలు పడదు అనుకుంటే కనుక ఈ ప్లేస్లో మీరు పసుపుని స్కిప్ చేసుకోవచ్చు. ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా? పసుపు ఎందుకు యాడ్ చేశాను అంటే ముఖ్యంగా వైల్డ్ టర్మరిక్ కస్తూరి పసుపు మన స్కిన్కి ఒక బంగారపు ఛాయని తీసుకురావడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఫేస్ మీద మొటిమలు ఉన్నా కానీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ వాటన్నింటినీ కూడా క్లియర్ చేస్తుంది. నెక్స్ట్ నేను తీసుకున్నాను ఎలోవెరా జెల్. నేను ఇక్కడ ప్యూర్ ఎలోవెరా జెల్ తీసుకున్నాను. అంటే బయట నుంచి తెచ్చిన ఎలోవెరా జెల్నే తీసుకున్నాను. మా దగ్గర ఇది లేదు అనుకుంటే కనుక మీరు కలబంద మొక్క నుంచి ఆ పైన బెరడుని తీసేసి లోపల జెల్ ఏదైతే ఉందో ఆ జెల్ని తీసుకొని దానిని మీరు మిక్సీ పడితే వాటర్ కన్సిస్టెన్సీ వస్తుంది. వాటర్ వేయకుండా ఓన్లీ జెల్ని వరకే మిక్సీ పడితే వాటర్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఆ వాటర్ని అప్పుడు ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలోవెరా జెల్ని కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి స్ట్రక్చర్ అయితే ఈ విధంగా రావాలి. అంటే మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా మనం ప్యాక్ వేసుకోవడానికి ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఇక్కడ ఏ వాటర్ అనేది యాడ్ చేయలేదు. మా స్కిన్కి ఎలోవెరా పడదక్క అని చెప్పి మీరు అంటే కనుక రా మిల్క్ పచ్చి పాలు ఉంటాయి కదా, పచ్చి పాలని యాడ్ చేసుకోవచ్చు. లేకుంటే రోజ్ వాటర్నైనా కూడా కలుపుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. బట్ ఎలోవెరా మన స్కిన్ డ్రైనెస్ని క్లియర్ చేసి మన స్కిన్కి ఒక సాఫ్ట్నెస్ని ఇచ్చి మన స్కిన్ బ్రైటన్గా ఉంచడానికి ఒక మంచి గ్లోని తీసుకురావడానికి అంటే ఒక గ్లాసీ స్కిన్ లాగా తీసుకురావడానికి ఎలోవెరా జెల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ క్రీమ్లో మనం ఎటువంటి వాటర్ని కలపలేదు కాబట్టి మనకి ఇది 1 వీక్ వరకు స్టోర్ ఉంటుంది. ఈ ప్యాక్ని మీరు డే బై డే వేసుకోవచ్చు. వీక్లీ 3 టైమ్స్ అయినా కూడా వేసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. ఈ ప్యాక్ వేసుకునే ముందు మీ స్కిన్ని ఫస్ట్ సోప్ పెట్టి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ స్కిన్ మీరు గమనించినట్లయితే తన స్కిన్ మీద చాలా సన్ ట్యాన్ ఉంది. అంటే చాలా డార్క్నెస్ ఉంది. మీరు అనొచ్చు అక్క స్కిన్ వైట్గానే ఉంది కదా ఇక్కడ అని చెప్పి. లేదండి, తన స్కిన్ మీద ట్యాన్ ఉంది. అంటే ఒక 2 పొరలు అంటే పొరలు అంటాం కదా, లేయర్ అంటాం కదా, అట్లా ఒక 2 లేయర్ల వరకు తన స్కిన్ మీద సన్ ట్యాన్ ఉంది. ఇప్పుడు తన స్కిన్ మీద ఈ ప్యాక్ అనేది నీట్గా వేసుకుంటుంది. ఇక్కడ మీరు ఎవరైనా కానీ ఈ ప్యాక్ని వేసుకునేటప్పుడు అంటే మాకు స్కిన్కి పడదేమో, మాకు ఇన్ఫెక్షన్స్ వస్తుందేమో, మాది డ్రై స్కిన్ అక్క వేసుకోవచ్చా, మాది ఆయిల్ స్కిన్ అక్క మేము వేసుకోవచ్చా, మాకు పింపుల్స్ ఉన్నాయి మేము వేసుకోవచ్చా అని చెప్పి చాలామంది కూడా కామెంట్స్లో అడుగుతారు. సో వాళ్ళు మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఫస్ట్ అంటే కొంచెం క్రీమ్ని తీసుకొని నెక్ పార్ట్ దగ్గర అప్లై చేసుకుంటే మీకు ఎటువంటి ఇరిటేషన్ లేకుండా ఉంటే కనుక మీకు అది సెట్ అయినట్టు. ఈ ప్యాకే కాదండి, ఏ ప్యాక్ వేసుకున్నా కానీ చాలా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు ప్యాచ్ టెస్ట్ చేసుకుంటే బెటర్ అనమాట. బట్ దీన్ని ఎవరైనా యూస్ చేయొచ్చు. ఇందులో మనం ఎటువంటి కెమికల్ని వాడలేదు కాబట్టి చిన్న పిల్లల దగ్గర నుంచి టీనేజర్స్ కానీ జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరైనా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేదు. దీన్ని మొత్తం
మొత్తం ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోండి. మీరు గమనించినట్లయితే కంటి రెప్పల దగ్గర అప్లై చేయట్లేదు, మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో హ్యాపీగా ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి, లెగ్స్కి, ఫుల్ బాడీ దీన్ని అప్లై చేసుకోవచ్చు. సో మాకు ఫంక్షన్ ఉంది, పార్టీ ఉంది, ఇప్పుడు మనకి న్యూ ఇయర్ వచ్చింది, లేదంటే ఒక 10 days పోతే మనకి సంక్రాంతి వస్తుంది, మనకి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి మనం మంచిగా డ్రెస్ వేసుకుంటాము, మంచిగా జ్యువెలరీ పెట్టుకుంటాము. బట్ స్కిన్ వచ్చేసి ట్యాన్ అయిపోయి డల్గా డార్క్గా ఉంటే ఏవి పెట్టుకున్నా కూడా మనం అందంగా కనిపించము. మన స్కిన్లో ఒక గ్లో అనేది ఉంటే మనం పాత డ్రెస్ వేసుకున్నా కూడా అందంగా కనిపిస్తాము. అవును కదా? అటువంటప్పుడు మన స్కిన్ని మనమే కాపాడుకోవాలన్నమాట. ఇటువంటి ప్యాక్స్ అనేవి మీరు చక్కగా వీక్లీ 3 times అనేది వేసుకుంటూ ఉంటే కనుక మీ స్కిన్ అనేది ఎప్పుడు కూడా ముడతలు రావడం కానీ, నలుపు రావడం కానీ, మంగు మచ్చలు రావడం కానీ, పింపుల్స్ వల్ల డార్క్ స్పాట్స్ రావడం కానీ ఇవేవి ఉండకుండా చక్కగా క్లియర్గా ఉంచడానికి ఈ ప్యాక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. చాలామంది నెక్ దగ్గర చాలా డార్క్నెస్ ఉంటుంది, ఇంకా వచ్చేసి అండర్ ఆర్మ్స్ దగ్గర డార్క్నెస్ ఉంటుంది, ప్రైవేట్ ప్లేసెస్లో డార్క్నెస్ ఉంటుంది. ఆ డార్క్నెస్ అంతటినీ కూడా ఈ ఒక్కటి ఈజీగా రిమూవ్ చేస్తుంది అనమాట. జస్ట్ మీరు అప్లై చేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉంచుకోండి, అంటే డ్రై అయిపోయేంత వరకు. కొంతమందికి 2-3 నిమిషాల్లోనే డ్రై అయిపోతుంది, డ్రై అయిపోయేంత వరకు ఉంచుకోండి. ఇక్కడ తనకి చక్కగా డ్రై అయిపోయింది. తర్వాత క్లీన్ చేస్తుంటే చూడండి ఎంత మంచి గ్లాసీ స్కిన్ వచ్చిందంటే ఇది ఒక అద్భుతం. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట. చాలా మంచి మెరుపు వచ్చింది తన స్కిన్లో అయితే, అంటే ఒక మంచి గ్లాసీ లుక్, ఒక షైనీ లుక్ వచ్చింది. తన స్కిన్ మీద ఉండే సన్ ట్యాన్ మొత్తం కూడా ఈజీగా క్లియర్ అయిపోయిందనమాట. జస్ట్ మీకు ఇప్పుడు నేను వాటర్తో లైవ్లోనే క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఇందులో ఎటువంటి మోసం లేదండి, ఎటువంటి ఎఫెక్ట్స్ లేవు, ఎటువంటి లైటింగ్స్ లేవన్నమాట. సో బిఫోర్కి ఆఫ్టర్కి నేను లాస్ట్లో పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి. మీకు కేవలం సింపుల్గా జస్ట్ ఎలోవెరా జెల్, శనగపిండి, కొంచెం వైల్డ్ టర్మరిక్, ఈ 3 వేసుకొని వీలైతే ఇందులో 1 tablespoon కాఫీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని నీట్గా కనుక మీరు క్లీన్ చేసుకుంటే, అంటే అప్లై చేసుకొని క్లీన్ చేసుకుంటే మీరు బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి వేలు డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళినా కానీ ఫ్రూట్ ఫేషియల్ చేయించుకోవాలన్నా, లేదంటే ట్యాన్ రిమూవ్ చేయించుకోవాలన్నా కానీ ఈజీగా మీకు స్టార్టింగ్ ప్రైసే 800 ఉంటుంది. అటువంటి ఖర్చేమీ లేకుండా ఇటువంటి ప్యాక్స్ ఇంట్లో వేసుకుంటే ఒక అద్భుతం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సో తన ఫేస్ నీట్గా క్లీన్ చేసిన తర్వాత లైవ్లోనే తను టవల్ పెట్టి తుడుచుకుంటుంది చూడండి ఎంత క్లియర్గా ఉందో. బిఫోర్కి ఆఫ్టర్కి నేను పిక్ కూడా పెడతాను. క్లియర్ స్కిన్ అయితే వచ్చిందనమాట తనకి. ఇది ఇంకా వారంలో ఇక 2 సార్లు చేసిందంటే తన స్కిన్ ఇంకా వైట్గా వస్తుంది, ఒక ప్యూర్ స్కిన్ అనేది వస్తుంది అనమాట. సో గైస్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైక్ నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ అనేవి ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.